హాయ్ గైస్, ఈరోజు మనం రెడ్ శాండిల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఓవరాల్గా మూవీ చూసినాక నాకేమనిపించింది అంటే ఇది ఓటీటీలో కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే పుష్పాని ఇన్స్పైర్గా తీసుకొని ఎర్రచందనం కూలీలు ఎటువంటి స్ట్రగల్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళని ఎక్కడి నుండి ఎలా తీసుకొస్తారు, పుష్ప సినిమా అల్లు అర్జున్ ఏ విధంగా ఎదిగాడని చూపిస్తారు. కానీ యాక్చువల్ రియాలిటీలో వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఒకవేళ పోలీసులు దొరికిపోతే పోలీసులు ఏం చేస్తారు, వాటి మధ్యన జరిగే పొలిటికల్ డ్రామా ఏంటి అన్నది ఈ మూవీలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక నిజాన్ని అన్వేషించే ప్రయత్నంలో అది ఒక చేసింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఓవరాల్గా మూవీ అయితే మాత్రం పర్లేదు, వర్త్ టు వన్ టైం వాచబుల్ అనమాట. మూవీలో పాజిటివ్ సెషన్కి వస్తే డబ్బింగ్ బాగుంది, హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది, పోలీస్ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా బాగానే చూపించారు. నెగిటివ్స్ విషయానికి వస్తే విలన్ క్యారెక్టర్ ని ఒక స్ట్రాంగ్ బేస్ గా చూపిస్తారు, కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా తేలిపోతుంది. సెకండ్ హాఫ్ కొంతవరకు స్లోగా అనిపిస్తుంది, ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చిన 2.75 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఓటీటీలో కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు అని నా ఒపీనియన్. మీరు కనుక ఈ మూవీ చూసింటే మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.